అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె విజయ పద్మజ గారు రచించిన కలిసుందాం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు తన లేత ఎరుపుదనంతో పరిసరాలను వింత అందంతో మెరిపిస్తున్నాడు. ఆ లేత కిరణాలు ఒంటికి చిరుచల్లగా చిరువెచ్చగా తగులుతూ శరీరాన్ని గమ్మత్తైన మత్తులో ముంచుతున్నాయి. ఆ అనుభవం మనసును అలౌకికమైన ఆనందంలో ఓలలాడిస్తోంది. జీవితంలోని కష్టాలను, సుఖాలను, దుఃఖాన్ని, ఆనందాన్ని ఆ కాసేపు మర్చిపోయి ఆ అనుభవాన్ని ఆస్వాదించడం అంటే ఇందుమతికి ఎంతో ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా ఆ సమయాన్ని మాత్రం ఏ రోజు మిస్ అవ్వదు. ప్రకృతి ఎన్నో సహజమైన అందాలను, ఆనందాలను మనిషికి అందిస్తుంది. కాని అవి మనసారా అందుకోవటానికి నేటి ఆధునిక మానవునికి చేతిలో సమయం మిగలటం లేదు. కృత్రిమ అందాలకు వెంపర్లాడటం ఇప్పటి ఫ్యాషన్. మామిడి చెట్టు మీద ఏదో పక్షి గూడు కట్టి పిల్లల్ని పొదిగినట్టుంది. ప్రభాత వేళైంది అన్న సూచనగా పక్షి పిల్లలు కిక్కి కిక్కి అని అరుస్తున్నాయి. ఎక్కడో కోడి కొక్కరకో అంటూ కోత వేస్తుండటంతో ఈ లోకంలోకి వచ్చిన ఇందుమతి చీపరందుకొని వాకిలి చిమ్మటం ప్రారంభించింది. వేళ 6 అయిందన్నట్లుగా ఎవరింట్లోనో మ్యూజికల్ గడియారం సుమధురంగా మ్రోగుతోంది. పాల ప్యాకెట్ తీసుకోవటానికి గేటు దగ్గరకొచ్చిన ఎదిరింటావిడ, ఏం వదినిగారు, కోడలొచ్చినా మీకు ఏ పనులు తప్పినట్లేదే అంటూ స్వల్పంగా దీర్ఘం తీసింది. సానుభూతికి వ్యంగ్యానికి చెంది చెందనట్టుగా ఉన్న జవాబు తెలిసి కూడా కావాలని అడిగినట్టున్న ఆ ప్రశ్నలోని వ్యంగ్యం పాలు ఎక్కువగా వినిపించింది ఇందుమతికి. అబ్బే, అదేం లేదొదినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, కొన్నాళ్లైనా ఈ జంఝాటాలన్నీ ఎందుకని నేనే వద్దంటున్నాను. ఈ మధ్య చాలా మందికి ఇస్తున్న జవాబునే ఇచ్చింది. ఏమైనా నీలాంటి అత్తగారు దొరకటం నీ కోడలి అదృష్టం వదినా. మాలతికి మీ అబ్బాయికి ఒకేసారి కదా పెళ్ళైంది. మా వియ్యపురాలు ఇంటి చాకరీ అంతా మాలతి నెత్తి మీద కుమ్మరించింది. దర్జాగా కూర్చొని ఆజ్ఞలు జారీ చేస్తోంది. అయినా కోడలన్నాక తప్పుతుందా? సంవత్సరం కావస్తున్నా కొత్తగా పెళ్ళైన వాళ్లంటూ నెత్తికెక్కించుకుంటుంటే ఇక చివరి వరకు నీకు వాళ్ల కింద చేయటం తప్పదేమో, ఆలోచించుకో. ఆమె మాటల్లో కూతురు గురించిన బాధో, ఇందుమతికి వెక్కిరింపో అర్థం కాకుండానే, అయినా నీ కోడలు నీ ఇష్టం, మధ్యలో నాకెందుకు, ఏదో మాట వరుసకన్నాన్లే, పట్టించుకోకొదినా, వస్తాను అంటూ కొసమెరుపుని జోడించి పాల ప్యాకెట్ని పట్టుకొని లోనికి నిష్క్రమించింది ఆ ఇల్లాలు. ఇందుమతికి మనసంతా చేదు తిన్నట్లుగా అయిపోయింది. ఎంత సరిపెట్టుకుందామన్నా ఈ మధ్య కోడల ప్రవర్తన ముళ్ళుగుచ్చుకున్నట్లుగా ఉంటుంది. అది రాన్రాను మరీ శృతిమించుతున్నట్లుగా అనిపిస్తోంది. కోడలి ప్రతి మాటకు వత్తాసు పలుకుతున్న కొడుకు ప్రవర్తన మరీ మనస్తాపం కలిగిస్తోంది. భర్తకు చెప్తే, నీవన్నీ భ్రమలు, కొత్త కదా, రాన్రాను వాళ్లే తెలుసుకుంటారు అంటూ కొట్టిపారేస్తున్నారు. కాని కొడుకు కోడల ప్రవర్తన ఇది అని పైకి చెప్పుకోలేని మథనాన్ని కలిగిస్తుంది. ఇరుగు పొరుగు వారి మాటలు అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా భగ్గుమనిపిస్తున్నాయి. ఇందుమతి, మూర్తి ఇద్దరూ మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినవారే. అందువలన వాళ్ళిద్దరికీ మధ్యతరగతి ఫ్యామిలీస్లో వచ్చే ఇబ్బందులన్నీ అనుభవమే. వీలైనంత వరకు తామిద్దరూ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులైనా అధిగమించాలనే ఉద్దేశంతో పెళ్లైన కొత్తలోనే భవిష్యత్తు ప్రణాళిక వేసుకున్నారు. అందులో ముఖ్యమైనది పరిమిత సంతానం. అందుకే సుధీర్ పుట్టాక ఆడపిల్ల కావాలని ఎంతగా ఉన్నా సుధీర్తోనే సరిపెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు కావటంతో ఎంతో ముద్దుగా పెంచారు. ఎంతగా ముద్దు చేసినా దానికి క్రమశిక్షణ కూడా తోడవటంతో చదువులోనూ ప్రవర్తనలోనూ అందరి మన్నలను అందుకున్నాడు. తమ పిల్లలకు క్రమశిక్షణ గూర్చి బోధించేటప్పుడు చుట్టుపక్కల వారు తప్పకుండా సుధీర్ పేరు ఉదహరిస్తూ ఉండేవారు. ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే గర్వకారణం మరొకటి లేదు కదా. అలా అనుకొని లోలోన మురిసిపోతుండేవారు ఆ దంపతులు. సుధీర్ మెరిట్ స్టూడెంట్ అవటంతో ఐఐటీలో సులభంగానే సీటు సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం రావటంతో ఇందుమతి, మూర్తిలు ఎంతగానో ఆనందించారు. ఒక్కగానొక్క కొడుకు కళ్ళెదురుగానే ఉంటాడని మురిసిపోయారు. ఇక మూర్తి కూడా అంచెలంచెలుగా ప్రమోషన్లతో సెక్షన్ ఆఫీసర్ దాకా ఎదిగాడు. సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాక ఇక కొడుక్కి పెళ్లి చేయాలని సంబంధాల గురించి తెలిసిన వారందరికీ చెప్పారు. యోగ్యుడైన అందమైన అబ్బాయికి పెళ్లి సంబంధాలకేం కొరత? చెప్పడమే తడవు.
తామర తంపరగా వచ్చి పడ్డాయి. ఆర్థికంగా తమకంటే ఎన్నో రెట్లు ఉన్నతంగా ఉన్నవాళ్లు కూడా పిల్లనిస్తామని వచ్చారు. ముందు ఇందుమతి మూర్తులు కొన్ని చూసి వచ్చారు. ఏది ఎంచుకోవాలో తెలియక ఇందుమతి తల తిరిగింది. ఆ దంపతులు ఈ సందిగ్ధావస్థలో ఉండగానే ఒకరోజు సుధీర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన చిన్ననాటి స్నేహితుడు కొలీగైన కుమార్ చెల్లెల్ని చేసుకుంటాను అని. ఆ అమ్మాయిని చూసొచ్చారు. లక్షణంగా, ఒద్దికగా, వినయంగా కనిపించింది. ఆర్థికంగా కూడా తమకంటే ఒక మెట్టు పైనున్నవాళ్లు. వంక పెట్టడానికి ఏమీ లేదు. తాము ఎంచిన సంబంధం కాదన్న అహంకారం అడ్డొచ్చినా ఊహ తెలిసాక ఏది కావాలని అడగని సుధీర్ కోరికని కాదనలేని ప్రేమతో పెళ్లిని జరిపించారు. ఏ విషయంలోనూ లోటు కనిపించనివ్వక ఎంతో ఘనంగా పెళ్లి చేశారు వాళ్లు. ఇందుమతికి మొదట్నుంచి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం. తన కడుపున పుట్టిన ఆడపిల్ల లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. కోడలొచ్చాక ఆ ముచ్చట కూడా తీర్చుకుందువలే అని మూర్తి ఓదారుస్తూ ఉండేవాడు. ఇరుగు పొరుగు ఆడపిల్లల్ని చేరదీసి వాళ్లకి రకరకాల అలంకారాలు చేసి ఆర్టిఫిషియల్ క్లిప్పులు, చెవరింగులు, చైన్లు లాంటివన్నీ కొనిపెడుతూ తన సరదాలు తీర్చుకునేది. కొడుకు పెళ్లి నిశ్చయమైన దగ్గర్నుంచి కోడల్ని తన వెంట తిప్పుకోవాలని, చూసిన వారంతా అత్తాకోడళ్లు కాదు తల్లీ కూతులులా ఉన్నారని ఆశ్చర్యపోవాలని, తనకొచ్చిన వంటలు, కుట్లు, అల్లికలు కోడలికి నేర్పించాలని అది ఇది అడుగుతూ కోడలు తన వెంట వెంట తిరుగుతూ ఉంటే చూసి మురిసిపోవాలని ఇలా ఎన్నెన్నో కలలు కంది. నట్టింట్లో కోడలు కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే కంటి నిండా చూసుకోవాలని మురిసిపోయింది. పెళ్లైన తర్వాత కోడలు వనజ ఆమె ఊహల మీద చన్నీళ్లు చిలకరించేసింది. ఎందుకనో అత్తగారితో కలవటానికి అంతగా ఇష్టపడేది కాదు. ఇందుమతి ఎంతగా కల్పించుకొని మాట్లాడినా అంటీ ముట్టనట్టుగా సంభాషణ తుజ్జేసేది. పోనీ మితభాషని అని సరిపెట్టుకున్నా ఇరుగు పొరుగు వాళ్లతో, తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, సుధీర్ కొలీగ్స్ వచ్చినప్పుడు ఎంతో కలుపుగోలుగా సరదాగా మాట్లాడేది. అత్తగారంటే భయపడుతుందేమో అనుకుంది ఇందుమతి. అది అబద్ధమని తేలిపోయింది. ఒకసారి ఇందుమతి పిన్ని కూతురు వచ్చింది. కోడల్ని పిలిచి పరిచయం చేసి కొంచెం టీ పెట్టివ్వమ్మా అంది. నాకు తలనొప్పిగా ఉందత్తయ్య, మీరే పెట్టుకోండి అనేసి గదిలోకి వెళ్ళిపోయింది. బంధువు దగ్గర తల కొట్టేసినట్టుగా అయింది. ఉండబట్టలేక సాయంత్రం కొడుకొచ్చాక జరిగింది చెప్తే, పోన్లేమా, తనేదో తెలియక మాట్లాడితే పెద్దదానివి కదా, నువ్వే సర్దుకుపోవాలి అని కొట్టి పడేశాడు. ఆ తర్వాత నుంచి అత్తగారి నసలు లెక్క చేయటం మానేసింది వనజ. ఏదైనా మాట్లాడితే పుట్టింటి వారితో పోల్చటం, వారి గొప్పలు పదే పదే చెప్పటం, గర్వంగా బిహేవ్ చేయటం, మాటకు మాట ఎదురు చెప్పటం చేసేది. ఉదయం 9 నిద్రలేచేది కాదు. ఏమైనా చెప్పబోతే, చిన్నప్పటినుంచి నాకు లేటుగా లేవటం అలవాటు, పెళ్ళయింది కదా అని పరాయి వాళ్ల కోసం నా అలవాట్లు మార్చుకునే అలవాటు నాకు అస్సలు లేదు అని ఖచ్చితంగా చెప్పింది. వనజ జవాబులో పరాయివారు అనే మాట ఇందుమతి మనసును కత్తిలా కోసింది. చాలా విషయాలకు సర్దుకుపోతున్నా కొన్ని విషయాలు తన కొడుకు దృష్టికి తేక తప్పలేదు. నీకు రాన్రాను చాదస్తం ఎక్కువైపోతుందమ్మా. వనజకి ఏమన్నా చెప్తే తనకి కోపం, నీకు చెప్తే నీకు కోపం. చిన్నదాన్ని కదా అనుకుని రాజీ పడలేదు వనజ. పోనీ పెద్దదాన్ని కదా, సర్దుకుపోతే ఏం పోయింది అని నువ్వు అనుకోవు. ఎటూ చెప్పలేక నాకు తల ప్రాణం తోకలకొస్తోంది. అందుకే దీనికొక పరిష్కారం త్వరలోనే ఆలోచిస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు ఆలోచిస్తున్న పరిష్కారం ఏమై ఉండవచ్చా అని లీలమాత్రంగా స్ఫురించినా ఇందుమతికి గుండెల్లో గుణపం గుచ్చినట్లుగా అయింది. అప్పటి నుండి మనసంతా ఆవేదనతో పిండినట్లుగా అయింది. ఏ సందర్భమైతే కల్లో కూడా రాకూడదని 1000 దేవుళ్లకి మొక్కుకుందో వాస్తవంలోనే ఆ సందర్భం వచ్చింది. ఆ రాత్రి భోజనాలయ్యాక తల్లిని తండ్రిని సమావేశపరిచి, నాన్నగారు, నా పెళ్లైన దగ్గర్నుంచి అమ్మకి వనజకి అంతగా పడటం లేదు. దానికి కారణాలేమిటన్నది ఇప్పుడు తర్కించుకోవటం అనవసరం. ఈ చిన్న చిన్న తగువులే చిలికి చిలికి గాలివానైతే మిగిలేది పగిలిన హృదయాలు మాత్రమే. అంతవరకు రాకముందే సరైన నిర్ణయం మనల్ని పూర్తిగా విడిపోకుండా ఆపుతుంది. కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికొకరం దూరం అయిపోవటం కన్నా దూరంగా ఉంటూ మనసుల్ని దగ్గర చేసుకోవటమే మంచిది అనిపించింది. అందుకే మా ఆఫీస్కి దగ్గరలోనే నేను ఒక ఇల్లు చూసుకున్నాను. రేపు మంచి రోజుట. మీ ఇద్దరు వచ్చి మీ చేతులతో పాలు పొంగిస్తే గౌరవంగా ఉంటుంది. ఏమంటారు నాన్నగారు అని అన్నాడు.
దుఃఖంతో పూడుకుపోయిన గొంతుని వెంటనే పగల్చలేకపోయాడు మూర్తి. చెప్పవలసిందంతా చెప్పావు. నీ నిర్ణయాన్ని మాకు చెప్పావు గాని మా నిర్ణయాన్ని నీవు అడగలేదు కదా సుధీర్. నేనేమనగలను? నీ ఇష్టం. అంతకంటే మాటలు రాలేదు మూర్తి గొంతు దాటి. ఊహించిన విషయమే అయినా ఆ ఊహ వాస్తవం అయ్యేసరికి తట్టుకోలేకపోయింది ఇందుమతి. ఒరే చిన్నా, నిన్నెంత అపురూపంగా పెంచంరా. ఇంకా పిల్లలు పుడితే నీకు పెద్ద చదువులు చదివించి ఉన్నత స్థానంలోకి తేలేమేమో అని నీ ఒక్కడ్నే మా కంటి వెలుగుగా చేసుకుని మా సర్వస్వం దారిపోసి నిన్ని స్థితికి తెచ్చాము. ఈ రోజు నీ భార్య కారణంగా మాకింత శిక్ష వేయటం నీకు భావ్యం కాదురా. అబద్ధమని చెప్పరా. ఇదంతా అబద్ధమని చెప్పు. ఇక నుంచి మీ ఇష్ట ప్రకారమే ఉండండి. మీరు చెప్పినట్టే నేను వింటాను. చిన్నా, నువ్వు దూరమైతే నేను భరించలేనురా. హిస్టేరిక్గా మారిపోయింది ఇందుమతి. కుమిలి కుమిలి ఏడుస్తున్న ఇందుమతిని ఓదార్చడం మూర్తికి అసాధ్యమే అయింది. ఆ మర్నాడు సామాన్లు సర్దుకొని బయలుదేరారు. ఇందుమతి తన గదిలోంచి బయటకు రాలేదు. మూర్తి నచ్చచెప్పపోతే, నా శరీరంలో ఒక భాగాన్ని కోసిమ్మన్నా ఆనందంగా కోసి తిను, కాని నా హృదయాన్ని కోసి వేరు పెట్టడం నా తరం కాదండి. నేను రాలేను. వాళ్ళని వెళ్ళిపోమనండి ఆవేదనగా చెప్పింది. చేసేదేమీ లేక మూర్తి వాళ్ళని కొత్త ఇంట్లో దిగవిడిచి వచ్చాడు. ఆ తరువాత ఇందుమతి పరధ్యానంగా తయారైంది. ఇరుగు పొరుగు వాళ్ల సూటిపోటి పరామర్శలు భరించలేక ఎంతో అవసరమైతేనే తప్ప బయటికి రావటం మానుకుంది. మూర్తి గుర్తు చేసి బలవంత పెడితే తప్ప భోజనం చేయదు. రాత్రిళ్ళు పడుకోదు. సుధీర్ ఫోటోలు చూస్తూ కాలం గడుపుతుంది. పెద్ద ఈ ఉద్యోగం వచ్చాక కూడా తనకిష్టం లేని చొక్కా కూడా తొడగని కొడుకు ఈనాడు ఇలా చేయటం తట్టుకోలేకపోయింది తన తల్లి మనసు. ఇంచుమించు నెల రోజుల తర్వాత ఇందుమతికి ఒక రిజిస్టర్ లెటర్ వచ్చింది. అడ్రస్ చూసింది. చిరపరిచితం, సుధీర్ దగ్గర నుంచి. దాన్ని చూసిన వెంటనే మనసు మండిపడింది. కాని తల్లి హృదయం ఆనందంతో పొంగింది. గబగబా చించింది. లోపల చాలా పెద్ద ఉత్తరం. అమ్మా అన్న సంబోధన చదివి తన కొడుకే ఎదురుగా నిలబడి అమ్మా అని పిలిచినట్టుగా అనిపించి ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంది. అమ్మా, నిన్నెంతగానో బాధపెట్టిన నన్ను ముందుగా క్షమించమ్మా. ఆ చిన్న వాక్యానికే ఆ తల్లి మనసులోని ఆవేదన చేత్తో తీసివేసినట్టుగా అనిపించింది. ఆనందంతో మసకబారిన కళ్లను తుడుచుకుని చదవటం కొనసాగించింది. ఈ ఉత్తరం చదివే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకొని చదవమ్మా. నీ కడుపున పుట్టిన పిల్లవాడు ఈనాడు నీ ఎదురుగా నిలబడి నా తప్పొప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నాడనే కోపం తెచ్చుకోక కేవలం ఒక స్నేహితుడు ఆత్మీయంగా వ్రాసిన ఉత్తరం అనుకుని చదువు. నా పెళ్ళైన దగ్గర నుంచి నువ్వెంత అసంతృప్తి ఫీల్ అయ్యావో నాకు తెలుసు. మేం వెళ్లిపోయిన ఈ నెల రోజులు నువ్వు అనుభవించిన గుండెకోత ఎటువంటిదో నాకు తెలుసు. ఎందుకంటే ఆ గుండెలోనే నేనున్నాను కదమ్మా. ఈ నేను అనే పదంలోని వనజ కూడా ఒక భాగమే. నాకు తెలుసు, వనజ పేరెత్తితే నీకు చాలా కోపం వచ్చింది కదూ. కాని ఈ సంవత్సరంలో నీకు అర్థమైన వనజ వేరు. అసలు వనజ వేరు. ఈ నెల రోజుల్లో నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నీ మనస్సనే అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని ఉంటే వనజ కనిపించేదమ్మా. అర్థం కాలేదు కదూ. ఒక్కసారి నీ పెళ్ళైన కొత్త రోజులు గుర్తు తెచ్చుకో. నాన్నమ్మతో నీ ప్రవర్తన ఎలా ఉండేదో ఆలోచించు. ఈనాడు నేను ఈ ఇంటి నుండి వేరైపోతే నీకు నాన్నగారైనా తోడున్నారు. కాని ఆనాడు ఒక్కగానొక్క కొడుకు దూరంగా వెళ్ళిపోతుంటే కనీసం ఓదార్చడానికైనా ఆమెకెవరూ లేరు. నేను వచ్చేస్తున్నప్పుడు నువ్వొక్క మాట అన్నావు, మా సర్వస్వం ధారపోసి నిన్నెంతటి వాణ్ణి చేశాము అని. అది 100కి 100 పాళ్ళు నిజమే. కాని ఇదే నిజం నాన్నమ్మకి వర్తిస్తుంది కదా. చిన్న వయసులో భర్త పోయి దాయాదులు మోసం చేస్తే ఆస్తి సర్వస్వం పోయి చేతిలో నెలల పిల్లాడితో మిగిలిపోయిన ఒక వితంతు యువతి ఆనాటి సామాజిక పరిస్థితులు మూఢనమ్మకాల్ని కట్టుకొని ఆ పసిగుడ్డిని పెంచి పెద్ద చేసి ఒక యోగ్యుడైన పౌరునిగా మలచడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటుందో నువ్వెప్పుడైనా ఆలోచించడానికి ప్రయత్నించావా అమ్మా? అయితే ఇదంతా వ్రాస్తున్నానని నిన్నేదో తప్పు పడుతున్నానని అనుకోకు. జరిగిందాంట్లో నీ తప్పేగాని నాన్నమ్మ తప్పు ఏమీ లేదని కూడా నేననను. తప్పకుండా ఆమె నిన్ను సాధించి ఉండొచ్చు. అసలు అత్త కోడల్ని సాధించడం, కోడలు అత్తని ఆడిపోసుకోవటం ఇదంతా ఏంటో తెలుసా? ఇద్దరూ వేరువేరు పరిస్థితుల్లో పుట్టి పెరుగుతారు. వారి వారి జీవన పరిస్థితులు, చుట్టూ ఉండే వాతావరణం వేరుగా ఉంటుంది.
వివాహం తర్వాత ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవించవలసి రావటంతో ఎవరి అస్తిత్వం వారు కాపాడుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ అత్తాకోడళ్ల తగువులు, కీచులాటలు. నాన్నమ్మ పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు. ఆమె సమాజంతో ఎన్నో సంఘర్షణలు, సాధింపులు అనుభవించిన మనిషి. ఆమె మాటలు, చేతలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించిన నాడు అవి సాధింపుల్లాగా కాకుండా సమాజంలోని అనుభవాల ద్వారా అబ్బిన స్వభావంగా అర్థమై ఉండేది. ఏ సమస్యనా మన దృష్టితో కాకుండా ఎదుటివారి దృష్టితో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినాడు మనిషికి మనిషికి మధ్య తగులే ఉండవు కదమ్మా. అనుకోకుండా ఒకరోజు నాన్నగారి డైరీ చదవటం సంభవించింది. తల్లికి ఎదురు చెప్పలేక, భార్యని సమాధానపరచలేక ఒక కొడుకుగా, ఒక భర్తగా అతనెంత వేదనకి గురయ్యారో తెలుసుకున్నాను. అందుకే సాహసించి ఈ నాటకమాడాను. ఇందుకు వనజ ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అత్తగారి మనసు బాధ పెట్టలేను అంది. అంతా మన మంచికి అని నచ్చ చెప్పాక ఒప్పుకుంది. అమ్మా, నాన్నమ్మకి నెలకు కావలసినంత డబ్బు పంపుతున్నాము. కాని ఏ మనిషికైనా కావాల్సింది డబ్బే కాదు కదా, తమ ఆత్మీయుల మధ్య కాలం గడపటమే కావాలి. ఈ మధ్య నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాము. ఆవిడ కూడా చేజార్చుకున్న స్వర్గం గురించి ఎంతగానో మదన పడింది. కోడల్ని సాధింపుల ద్వారా కాకుండా ఆప్యాయతతో, ప్రేమతో కలుపుకోవాలని నిజం గుర్తించింది. ఇదంతా నీ కొడుకుగా, నీకన్నా చిన్నవాడిగా నీకేదో బుద్ధి చెప్పాలని చేసింది కాదమ్మా. కేవలం మన మనసులోని అంతర్గతంగా ఉన్న ఆప్యాయతల్ని, ప్రేమల్ని ఏ విధమైన కల్మషం లేకుండా పంచుకుందామని. నేను తప్పు చేసినట్లుగా నీకనిపిస్తే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నీకిన్నాళ్ళు నేను ప్రేమించిన అమ్మాయిని నా ఇష్టం మీద పెళ్లి చేసుకున్నానన్న బాధ ఉంది కదా. అమ్మా, మొదటిసారిగా వనజను చూసినప్పుడు ఆమె భావాలు, ఆదర్శాలు ఏమిటో తెలుసుకున్నప్పుడు నాకు మొట్టమొదటిసారిగా ఏమనిపించిందో తెలుసా? నాకు తగిన భార్య అనే ఆలోచన కన్నా ముందుగా ఆమె నీకు తగిన కోడలు అనిపించింది. మనం కలకాలం కలిసే ఉండాలంటే ఆమె తగిన ఇల్లాలు అనిపించింది. నీకు తెలుసుగా, వనజకి చిన్నప్పుడే తల్లిపోయింది. నీవెలా కోడల్లో కూతుర్ని చూడాలి అనుకున్నావో ఆమె కూడా అత్తలో తల్లిని చూడాలని కలలు కంది. అయితే మనం కలకాలం కలిసి ఉండాలంటే ఈ చిన్న అనుభవం తప్పనిసరి అనిపించింది. జ్వరం తగ్గాలంటే చేదు మాత్రం మింగటం తప్పనిసరి కదా. నాన్నగారు కూడా నా ప్లాన్కి సరే అన్నారు. అమ్మా, మరొకసారి మరీ చెప్తున్నాను, నేను చేసింది తప్పైనా కూడా నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తావు కదూ? ఈ ఉత్తరం పోస్ట్ చేసిన దగ్గర నుంచి నేను వనజ ఫోన్ దగ్గరే కూర్చొని ఉన్నాము. ఫోన్ నెంబరు క్రింద వ్రాస్తున్నాను. నువ్వు వెంటనే ఫోన్ చేస్తే నీ కోపం పోయినట్లుగా భావిస్తాను. నీ సుధీర్. ఇందుమతి కన్నీళ్లతో ఉత్తరం ముద్దగా తడిచిపోయింది. మనసులోని మాయతరలు కరిగిపోయి కన్నీళ్ల రూపంలో బుగ్గల మీద నుండి జారిపడుతున్నాయి. ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయిన తన కొడుకుని తలుచుకుని ఆ తల్లి హృదయం ఆనందంతో పొంగిపోయింది. నెంబర్ డైల్ చేసింది. రింగవగానే అమ్మా, అత్తమ్మా అనే పిలుపులు కలగలిసిపోయి ఎంతో శ్రావ్యంగా ఆమె చెవులకు సోకాయి. ఆమె గొంతు ఆనందంతో పూడుకుపోయింది. ఆమె కళ్ళు ఆనంద భాష్పాలతో మసకబారాయి. ఆమె చేతులు ఉద్వేగంతో వణికిపోతున్నాయి. వనజ, సుధీర్, కలిసుందాం రండి. ఇంతకు మించి ఆమె గొంతు పలకలేకపోయింది. కాని హృదయం మాత్రం ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు ఆమె తక్షణ కర్తవ్యం అందరూ కలిసి ఆమె అత్తగారిని తన ఇంటికి తీసుకురావటం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.